హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడికి వచ్చాను ఏంటి అవి చెప్పే కంటే నా వెనకాల ఒక సీనరీ కనిపిస్తుందా మీకు? సో ఇది జస్ట్ నాట్ సీనరీ. సో ఇలాంటి బ్యూటిఫుల్ హౌస్ అండ్ అలాగే ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా కూడా మీకు కావాలనుకుంటున్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది ఇక్కడికి రాగానే ఇక్కడ గాలి, మనం పీల్చుకుంటున్న గాలి అండ్ తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ అనగానే అది నార్మల్గా అయితే ఎవరంతలు వాళ్ళు చేసుకోవడం అనేది చాలా కష్టం. మేనేజింగ్ పార్ట్నర్ మహేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే, మోస్ట్ వెల్కమ్ అండి. సో మహేష్ గారు, సో నిజంగానే కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉందండి. సెన్సరీ గురించి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు కస్టమర్ కి, అసలు ఇక్కడికి వచ్చి తీసుకోవాలనుకునే వాళ్ళకి? ది సెన్సరీ అనేది ప్రెజెంటెడ్ బై టెరలింక్ సినర్జీ అనే కంపెనీ. సో ఇది కొత్తగా స్టార్ట్అప్ కంపెనీ అనమాట. ఆఫీస్ లొకేషన్ వచ్చి గచ్చిబౌలిలో వాసవి స్కై సిటీ లో ఉంది. మేము ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి బేసిక్ రీజన్ ఏంటి అంటే కస్టమర్స్ కి ఒక ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని, వాళ్ళకు ఉన్న ప్రాపర్టీని వాళ్ళు వాడుకుంటూ దాన్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ రావాలని కోరుకున్నాము. సో రియల్ ఎస్టేట్ సెక్టర్ లో ఒక 20 years జర్నీ ఉంది మాది. ప్లాట్స్ అన్ని అమ్మిన తర్వాత ఆ ప్లాట్ నుంచి కస్టమర్ ఏ విధమైన బెనిఫిట్స్ ఎంజాయ్ చేయకుండా మళ్ళీ రీసేల్ పెట్టుకున్నప్పుడు దానికి ప్రాపర్ రేట్ రాకపోవడము, దాన్ని అమ్ముకోలేకపోవడం, లిక్విడేట్ చేసుకోలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వీ హావ్ సీన్ దిస్. దాన్ని డైలీ యూస్ కిందనో వీక్లీ యూస్ కిందనో చేసుకుంటే ఎట్లుంటుందన్న ఆలోచన వచ్చింది ఈ ఫార్మ్ హౌస్. సో దీన్ని ఒక ప్రైవేట్ ఫార్మ్ హౌస్ అని పిలవచ్చు. ది సెన్సరీ ప్రైవేట్ ఫార్మ్ హౌస్. ద సేమ్ టైం ఫార్మ్ హౌస్ మెయింటైన్ చేసే వాళ్ళ కష్టాలు కూడా చూసినాము. కస్టమర్ కి కొంచెం తక్కువ కాస్ట్ లో ఒక ల్యాండ్ ఇచ్చి దానికి కంప్లీట్ సర్వీసెస్ ఇచ్చి అతను వీకెండ్ వచ్చేటట్టు, ల్యాండ్ కొంటే లాభం వచ్చేటట్టు, దాంతోపాటు ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ దాంట్లో ప్రొడ్యూస్ చేసి అతను డెలివరీ చేస్తే దానికి ఆరోగ్యం వచ్చేటట్టు ఒక ఇన్వెస్ట్మెంట్ విచ్ జనరేట్స్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ వాళ్ళకి ఆ సర్వీసెస్ ఇవ్వాలని ఆలోచించి అట్ ద సేమ్ టైం వీకెండ్స్ తను ఎప్పుడు ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా అతనికి హాస్పిటాలిటీ సర్వీస్ ఉండేటట్టు ఒక క్లబ్ హౌస్ కట్టి అక్కడ నుంచి అతనికి కిచెన్ సర్వీసెస్ అన్ని ఇచ్చుకుంటూ. చాలా మంది ఏమనుకుంటారంటే సిటీకి చాలా దూరంగా ఉంది కదా, సో మరి ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ఫ్యూచర్ లో మళ్ళీ సేలింగ్ కి ఎలా ఉంటుంది, ఇట్లా రకరకాల డౌట్స్ వస్తుంటాయి. సో అట్లా ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? జనరల్లీ ఏంటంటే ఈ ఫార్మ్ హౌస్, ఫార్మ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లు అన్ని కూడా ఏంటంటే కొంచెం డ్రైవ్ ఉండాలి. మీరు అక్కడ నుంచి బయలుదేరి ఫ్యామిలీతో ఒక గంట డ్రైవ్ చేస్తే గానీ సో మీరు అకామిడేట్ అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మామూలుగా వేరే సిటీలో అయితే ఫార్మ్ హౌస్ తీసుకోండి 100 kilometers ఎబోనే ఉన్నాయి. మనం ఇంకా సిటీలో ఒక 70-80 kilometer రేడియస్ లోనే మనం ఫార్మ్ హౌసెస్ చేస్తున్నాం. సో ఈ ఫార్మ్ హౌస్కి ఒక 2 గంటల డ్రైవ్ ఉంటే బాగుంటుంది. ఒకటి. రెండు, ఈ రూట్లో పర్టికులర్ ముంబై హైవేలో ఏంటంటే మంచి డిమాండ్ ఉంది ల్యాండ్కి. మీరు 100 kilometers వరకు వెళ్ళినా కానీ ల్యాండ్ డిమాండ్ అంతే ఉంది, అట్లే అప్రిషియేట్ అవుతుంది. సో ఇది హైవే కాబట్టి, నేషనల్ హైవే కాబట్టి బుల్లెట్ ట్రైన్ పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి దగ్గరలో సింగూరు డ్యామ్ ఉంది, వాటర్ స్ట్రీమ్స్ ఉన్నాయి అన్ని చుట్టుపక్కల, ప్యూర్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇది కొంచెం హైలైటెడ్ ఏరియా, అంటే ఉన్న లొకేషన్ మొత్తంలో ఈ పర్టికులర్ టెర్రైన్ మీకు హైట్ లో ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇది ఇక్కడ చూస్ చేసుకుని ఒక 60-70 ఎకరాల దాకా మొత్తం ప్రొక్యూర్ చేసినాము. అందులో ఒక 13 acres ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ విజిబిలిటీ క్రియేట్ చేయాలి. ఎందుకంటే కాన్సెప్ట్ అయితే మాట్లాడుతున్నామో చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. మీరు కూడా ఇప్పుడు అడుగుతారు, చూసాము సార్, విన్నాం సార్, ప్లాంటేషన్ అంటారు, ఫ్రూట్ ప్లాంటేషన్ అంటారు, తర్వాత ఎవరు మెయింటైన్ చేయరు, క్లబ్ హౌస్ అంటారు, 1 year తర్వాత ఎవరు కనబడరు. సో ఇవి చాలా మంది రిపీటెడ్లీ అడుగుతున్నారు. సో మేము అక్కడనే అడ్రస్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము అక్కడనే వస్తున్నాం. మా యూనిక్ సెల్లింగ్ పాయింట్ అదే. సర్వీస్ ఈజ్ అవర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. సర్వీస్ ఏ స్టార్ లో ఇస్తే, ఏ లెవెల్లో ఇస్తే అంత దాని కాస్ట్ పెరిగినట్టే కదా. సో ఆఫ్టర్ ద ప్లాట్ పర్చేస్ ఆఫ్ కస్టమర్, అంటే కస్టమర్ ప్లాట్ ఉన్న తర్వాత లైఫ్ లాంగ్ అతనికి ఫార్మింగ్ లోను, 24/7 సెక్యూరిటీ లోను, మెయింటెనెన్స్ లోను, అతని ప్రొడ్యూసర్స్ అంటే ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ డెలివరీ లోను అండ్ క్లబ్ హౌస్ మెయింటెనెన్స్ లోను మా సర్వీసెస్ 100% ఉంటాయి. సో ఒక ఫ్యామిలీ అంటే చిన్నపిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి అగ్రికల్చర్ గురించి ఎడ్యుకేట్ చేసి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎడ్యుకేట్ చేసి, సాయిల్ ఎట్లుంటుంది, వ్యవసాయం ఎట్లుంటుంది అన్నిటి గురించి మాట్లాడి చేసి, వాటి గురించి నేర్పించి, వాళ్ళని ప్రకృతికి చాలా దగ్గర చేసి, వాటి గురించి నేర్పించి వాళ్ళకి తినిపించి పంపించే కాన్సెప్ట్ తీసుకోవాలి అగ్రికల్చర్ టూరిజం. ఆ కాన్సెప్ట్ని కూడా మేము ఎంటర్టైన్ చేస్తున్నాము. వీక్లీ వాళ్ళని పిలిచే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ కొన్నోళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వారం రావాల్సిందే. సో ఇప్పుడు ఇది కాన్సెప్ట్ అంతా చాలా బాగుంది. సో కొంతమంది అంటున్నారు లైక్ ఇప్పుడు ఇంత దూరంలో ఉంది, ఎగ్జాక్ట్ గా మనం సిటీ నుంచి ట్రావెల్ చేస్తే ఎంత ఉంటుంది, సో కాస్ట్ కూడా కొంచెం హై అంటున్నారు. ఎందుకు అంత కాస్ట్ ఉంది, దాని గురించి చెప్తారా మరి? సో కంపేర్ టు కాస్ట్, వెన్ ఇట్ కమ్స్ టు కాస్ట్ అంటే మనము ఆల్రెడీ ఇక్కడ డిడిసిపి లేఅవుట్లు ఏవైతే నడుస్తున్నాయో, ఎగ్జిస్టింగ్ లేఅవుట్ నడుస్తున్నాయో వాటికంటే 30%, 35% తక్కువలో అమ్ముతున్నాం మనం. కాస్ట్ వైజ్, సర్వీసెస్ వైజ్ చాలా వాళ్ళకంటే చాలా ఎక్కువ ఇస్తున్నాం మనం. వాళ్ళు ప్లాట్ అమ్మేసి డెవలప్మెంట్ చేసి వెళ్ళిపోతున్నారు. మనము ఈ 5 గుంటల ల్యాండ్ ఇచ్చి
వాళ్ళతో పాటు ఉండి 24/7 మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ ఫర్ లైఫ్ టైం చేసుకుంటూ వాళ్ళకంటే రీజనబుల్ ఛార్జెస్ ఉంటాయి. ఏది ఇన్ఫ్రా మెయింటెనెన్స్ అంటాం, గజానికి 3 రూపాయలు ఛార్జ్ చేస్తాం, ఏది ఆఫ్టర్ 2 years నుంచి. సో దాన్ని కంటిన్యూగా మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ ఉంటాము. అండ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కదా ఇక్కడ. సో ఫుట్ ఫాల్ పెరుగుతుంది. ఫుట్ ఫాల్ పెరిగినప్పుడు పబ్లిక్ ఇక్కడ మూవ్మెంట్ పెరిగినప్పుడు అండ్ ప్రాపర్ నీట్గా మెయింటైన్ చేసి కంప్లీట్ ల్యాండ్స్కేపింగ్ అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ గ్రీనరీ కానీ బ్యూటిఫికేషన్ కనబడ్డప్పుడు దాని రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూ మామూలు ప్లాట్ల కంటే దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా, ఉంటుంది కదా. కాదు కదా మరి డిఫరెంట్. కస్టమర్ కూడా ఏం ఆలోచిస్తాడు, నాకు ఫ్రూట్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రొడ్యూసెస్ వస్తాయి, నేను కూడా వీకెండ్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ నేను కొన్న తర్వాత అక్కడ నుంచి మనం నా ప్రాపర్టీ అప్రిసియేషన్ అన్నది ఆర్గానిక్గా ప్రతి ఏరియాలో రేట్స్ పెరుగుతూనే ఉంటాయి కదా, డిపెండింగ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై అంటాం దాన్ని. సో అది ఆర్గానిక్ అయ్యేది అవుతుంటుంది. మన సైడ్ నుంచి మనము ఈ ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల కస్టమర్ దాన్ని వాడుకుంటూ దాని ద్వారా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ పొందుకుంటూ అవసరం వచ్చినప్పుడు దాన్ని ఒకవేళ డిస్పోజ్ చేయగలిగితే అతనికి ప్రాపర్ రేట్ అంటే మీడియేటర్స్ ఈ లొల్లి లేకుండా వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ యాడ్ వేసుకున్నా కానీ వచ్చిన కస్టమర్ చూసి అతను కూడా ఎగ్జైట్ అయ్యి కొనుక్కునేటట్టు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశాను. రేటు ఖచ్చితంగా వస్తుంది అండ్ ప్రజెంట్ అమ్ముతున్న రేటు ఉన్నదానికంటే తక్కువే. సో ఇప్పుడు ఉన్న దానికంటే మార్కెట్ కంటే కూడా చాలా తక్కువగానే ఇస్తున్నారు ఇక్కడ కంపేర్ టు మనం ఇంకా ఇచ్చే డెవలప్మెంట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాము 5,000 square feet లో విత్ క్లబ్ హౌస్ విత్ 3 guest rooms, 2 రెస్టారెంట్లు అండ్ ఒక జిమ్, ఒక కిడ్స్ ప్లే ఏరియా, ఒక బ్యాంకెట్ హాల్ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్ కంటిన్యూగా మీకున్న ఈ మధ్యలో వచ్చే డెవలప్మెంట్లు అన్ని రోడ్లన్నీ కూడా పేవర్స్ ఉంటాయి, అంటే వాటర్ షింక్ అయ్యేటట్టు ఉంటాయి. ఎందుకంటే మనము ఆ రోడ్లు మామూలుగా బీటీ రోడ్లు చేయలేము. బీటీ రోడ్లు చేస్తే ఏమైందంటే వాటర్ లోపల షింక్ కాదు. సో పేవర్స్ రోడ్ అనేది కొంచెం కాస్ట్లీ అఫేర్ అయినా కానీ అది చేస్తాం మనం. ద సేమ్ టైం కంప్లీట్ ల్యాండ్స్కేపింగ్ చేయాలి. ఇట్లా ఏదో 4 మొక్కలేసి వదిలేయకూడదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆ గ్రీనరీ కనబడాలి అంటే కంటిన్యూగా మీకు ప్లాంటేషన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక ప్లాట్లో మీకు అంటే ఒక ప్లాట్లో వచ్చే ప్లాంటేషన్ గురించి ఫస్ట్ చెప్తా, అంటే మనం ఏమి ఇస్తున్నాము. దెన్ బయట వచ్చే ప్లాంటేషన్ గురించి చెప్తాం. ఏంటంటే ఒక 605 గజాలు అంటే 5 గుంటలు స్థలంలో ఫస్ట్ బయో ఫెన్సింగ్ ఇస్తాం. అంటే కంప్లీట్ పార్టిషన్, ఒక ప్లాట్ కంప్లీట్ పార్టిషన్ అయిపోతుంది. బయో ఫెన్సింగ్ కి మనం మొక్కలు కూడా ఇస్తాం. దానికి బీరకాయలు, ఈ తీగల మొక్కలు ఉంటాయి కదా, ఆ తీగల మొక్కలు వేస్తే అది గ్రీనరీ డెవలప్ చేస్తాం. దానికి ఒక ఫీట్ మధ్యలో కంప్లీట్ ఒక 20 ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ వేస్తాం. అంటే బెస్ట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ సూటబుల్ ప్లాంట్స్ ఏమన్నా కొన్ని ఒక 6 రకాల ప్లాంట్స్ ఇస్తాం. ఏం పండుతాయో మనం సర్వే చేసి తీసాం. సో దాంట్లో మెజారిటీ మామిడి పండు ఎట్లా ఉంది, సపోటా ఉంది అండ్ పప్పాయ ఉంది, అట్లా లోకల్ గా పండే జామ ఉంది, అట్లా లోకల్ గా పండే అన్ని ఒక 20 వేస్తాం అందులో. అది కంప్లీట్ గా మెయింటైన్ బై అస్. దాని ఈల్డ్ కూడా కంప్లీట్ గా ఫ్రీ టు ద కస్టమర్, అంటే ఎంటైర్ ఈల్డ్ కంప్లీట్గా కస్టమర్ డెలివరీ చేస్తాం. 3 అందులో ఒక 400 గజాలు 500 గజాల ఏరియాలో ఒక వెజిటబుల్ బెడ్ తయారు చేస్తాం. ఆ వెజిటబుల్ బెడ్ లో ఎక్స్క్లూజివ్ వెజిటబుల్స్ ఫార్మింగ్ చేయాలి. ఇది ఆర్గానిక్. ఒక 100 గజాల స్థలంలో హర్బల్ ఇది ఫార్మింగ్ ఉంటుంది. అంటే మీరు వినుంటారు కదా, మన తులసి, అలవీరా అండ్ ఎల్లో గ్రాస్, కాఫీ, గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. అది కూడా వేస్తున్నాం. సో దట్ ఏంటంటే వచ్చినప్పుడు అలా తెంపుకొని 2 తులసి మొక్కలు వేసుకొని నీళ్ళు తాగినా హ్యాపీగా ఉంటారు. ఒకవేళ కాటేజ్ కట్టుకోవాలనుకున్నా వద్దనుకున్నా అది కంప్లీట్ గా కస్టమర్ చాయిస్. ఇంకో పాయింట్ కూడా కస్టమర్ చాయిస్. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, నేనే ఫార్మింగ్ చేసుకుంటా, నా ప్లాట్ నేనుంటా, నేను చేసుకుంటా. యువర్ మోస్ట్ వెల్కమ్. సో ది సెన్సరీ ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుంది, ఇది ఎన్ని ఎకర్స్ లో మీరు డిజైన్ చేశారు, ఒకవేళ కస్టమర్ తీసుకోవాలనుకుంటే ఎంత ప్లేస్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయండి? ఇది ఎగ్జాక్ట్లీ సిటీ నుంచి తీసుకుంటే, సెంటర్ పాయింట్ నుంచి తీసుకుంటే ఒక 85 kilometers వస్తుందండి. కరెక్ట్ గా తీసుకుంటే 85 kilometers, 80 kilometers ఆన్ ద మెయిన్ రోడ్, 5 kilometers టువర్డ్స్ అంటే మనకి ఇక్కడ సింగూర్ డ్యామ్ రోడ్ అంటారు దీన్ని, కామ్కోల్ దగ్గర బ్రిడ్జ్ కిందకి రోడ్ వస్తుంది. ఇది ప్రపోజ్డ్ 100 feet రోడ్ ఇన్ ద మాస్టర్ ప్లాన్. ఇది ఇక్కడ నుంచి సింగూరు వరకు 100 feet రోడ్ ఇది మాస్టర్ ప్లాన్ లో ఉంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 60 feet రోడ్ ఇది. సో ఇప్పుడు ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఎంత నుంచి అవైలబుల్ గా ఉన్నాయండి కస్టమర్ కి? మనం 13 acres సైజ్, ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగానే చేస్తున్నాం. ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ మాకు ఉంది. బట్ ఈ కాన్సెప్ట్ ని క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఫస్ట్ మనం దీన్ని చేయాలి కంప్లీట్ గా. సో దీనికి ఒక 1.5 year టైం పెట్టుకున్నాము. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మేము ప్రజలందరికీ చేస్తున్న కాన్సెప్ట్ గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పి చిన్న సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది ఇందులో 5 గుంటల సైజ్ మినిమం 7,000 రూపాయలు ప్రజెంట్ ప్రైస్, అంటే లాంచింగ్ ప్రైస్ అంటాం దాన్ని. ఇప్పటి నుంచి స్టేజ్ 1 లో ఉన్న ప్రైస్ ఇది. స్టేజ్ 2 లో అంటే 50% డెవలప్మెంట్ అయిన తర్వాత స్టేజ్ 2 వస్తుంది.
కంప్లీషన్ అప్పుడు స్టేజ్ 3 వస్తుంది, దాని ప్రైస్ వేరే ఉంటుంది. సో ఎవరికైనా సరే లాంచింగ్ అప్పుడు తీసుకుంటేనే చాలా ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. లైక్ ఈ చెరువు ఇదంతా సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అసలు మరి? అంటే టెరెన్ మేము అంటున్నాం కదండి, ఇప్పుడు వచ్చిన కస్టమర్ ప్రశాంతంగా ఉండాలి ఇక్కడ. ఇక్కడ అంటే ఇప్పుడు సిటీలో ఎట్లాగో మీకు ప్యూర్ ఎయిర్ దొరకదు, ప్యూర్ వాటర్ దొరకదు, ప్యూర్ వెజిటబుల్స్ దొరకదు. సో అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు కొంచెం డ్రైవ్లో హ్యాపీగా వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. సో ఇది కొంచెం హైలో ఉన్న టెరెన్, ఇక్కడ విండ్ మూమెంట్ డిఫరెంట్గా ఉంటుంది, రాగానే ఒక ప్రశాంతత ఉంటుంది, దగ్గరలో వాటర్ బాడీ ఉంది, ఇంకా సింగు డ్యామ్ వైపు అయితే పెద్దది రిజర్వాయర్ అది. సో ఈ ఏరియా సెలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ దానితో ఇది కమర్షియల్ వయబిలిటీ, అంటే ఇక్కడ నుంచి మీకు బాంబే వరకు ట్రైన్ పాసిబిలిటీస్ ఉన్నాయి, అండ్ అలాంగ్ విత్ ద రోడ్ మొత్తం కంప్లీట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇది కొంచెం లోపనుకుంటేనే బాగుంటుందని మా ఉద్దేశం, ఎందుకంటే ఇక్కడికి వస్తే కంప్లీట్గా నేచర్ కనెక్ట్ అయ్యి ప్యూర్ ఆక్సిజన్, ప్యూర్ వాటర్, ప్యూర్ ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ప్యూర్ నేచర్. మీకు అక్కడ వ్యూ పాయింట్ ఒకటి కనబడుతుంది కదండి. సో ఆ వ్యూ పాయింట్ ఏంటంటే మీరు ఈవినింగ్స్ కానీ మార్నింగ్స్ కానీ సన్ రైజ్ సన్సెట్ అక్కడ చాలా బ్యూటిఫుల్ విజిబిలిటీ ఉంటుంది. అక్కడ పడుకోవచ్చు. కొన్ని ఏరియాలలో మీరు ఇప్పుడు వెళ్తే టూరిజంలో మీరు వెళ్ళండి, మీకు రాత్రి టెంట్ వేసి పడుకోబెడతారు, అక్కడ పడుకోండి, మార్నింగ్ సన్ రైజ్ చూడొచ్చని. సో అట్లాంటి బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో మహేష్ గారు, మరి మీ ఈ టెర్రా లింక్ లో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇంకా? ఈ 13 acres సెన్సరీ అయిపోయిన తర్వాత దీని ఎక్స్టెన్షన్ ఒక 10 acres. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం దీనికి కనెక్టెడ్ ఇంకొక 40 acres. సో ఈ ఏరియాలో ఆల్మోస్ట్ 13, 10, 23 + 40 ఇది కంప్లీట్ అయిన తర్వాత దెన్ వికారాబాద్ రోడ్లో ఫారెస్ట్ ఎడ్జ్ అని, దీనికంటే కొంచెం ఇంకొంచెం ఎక్స్క్లూజివ్, అంటే కొంచెం అది అడవి వాతావరణం ఉంటుంది అక్కడ, ఇది వికారాబాద్లో. సో అది ఫారెస్ట్ ఎడ్జ్ అని అందుకే పెట్టినాం అనమాట. ఆ జంగిల్ కాన్సెప్ట్తో ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తున్నాం, దాని ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్, అది వెరీ అట్రాక్టివ్ అండ్ ఎక్సైటింగ్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్లోకి వెళ్తాము. అది 25 acres వెంచర్, అది ఇది అయిపోగానే అది లాంచ్ చేస్తాము. సో ఈ 2 వెంచర్లు ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ లైన్లో ఉన్నాయి. దీని తర్వాత ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాస్ అన్నీ అంటే ఎగ్జిక్యూషన్లో 1 by 1 రావాలని కోరుకుంటున్నాను. మేము ఇది మార్కెట్లో ఇంకా చాలా పెద్ద ప్రయాణం ఉంది, ఒక 20 years వరకు ఈ ప్రోడక్ట్ ఈ రూపంలో కస్టమర్స్కి, కస్టమర్ దేవుళ్ళకి సర్వ్ చేస్తూ వాళ్ళ ఆనందాలను చూడాలని అనుకుంటున్నాం. ఓకే మహేష్ గారు, ది సెన్సరీ అనే ఈ ప్రాజెక్ట్ గురించి, సో ఈ యూనిక్ కాన్సెప్ట్ గురించి మాకు కొంచెమే తెలుసు, మీరు చెప్పడం ద్వారా మేము ఇంకా ఎక్కువ తెలుసుకున్నాము. సో యాజ్ ఎ కస్టమర్స్ కూడా మీ డౌట్లన్నీ కూడా మేము క్లారిఫై అయినాయి అనే అనుకుంటున్నాము. సో ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, మోస్ట్ వెల్కమ్. సో వ్యూవర్స్, ది సెన్సరీ చూసారు కదా, హ్యాపీనెస్, హెల్త్, వెల్త్ అనే కాన్సెప్ట్ తోటి క్రియేట్ చేసినటువంటి యూనిక్ కాన్సెప్ట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఇంకా యాజ్ ఎ కస్టమర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే బుక్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీ అండి. నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ జ్యోతి, నమస్తే.